హక్కులు కల్పించేసింది అది కదా వాళ్ళ తీసుకొచ్చి ఇప్పుడు. స్వార్థం. అదే కదా వాళ్ళకి ఇప్పుడు పథకాలు కంట్రోల్ కూడా చేస్తుంది. ఇస్తుంది కదా. అందుకే కదా కంట్రోల్ చేద్దాం అంటుంది. దాన్నే ఆమె అంగీకరించలేకపోతుంది. దాదాపుగా 70 నుంచి 80 నియోజకవర్గాలు పూర్తిగా ఎమ్మెల్యేని డిసైడ్ చేసేది బంగ్లాదేశీ. 50 నుంచి 60% ఓట్లు ఉన్నాయి వాళ్ళకి 70-80 నియోజకవర్గాలు. అలాగే పార్లమెంటు స్థానాలు దాదాపుగా 10-15 పార్లమెంటు స్థానాలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అంటే ఒక్క బంగ్లాదేశీలే కాదు, మన ముస్లింలు బంగ్లాదేశీ ముస్లింలు కలిసిపోయి. ఇది డెమోగ్రఫికల్ చేంజ్ కదా. రేపు పొద్దున పాకిస్తానోడో బంగ్లాదేశోడో వాళ్ళిద్దరూ కలిసిపోయి భారత్ ఆక్రమించుకోవడానికి వచ్చారనుకోండి, ఈ ప్రాంతాలు ఏమంటాయి, మేము అందులో చేరిపోయామంటారు. అప్పుడు ఎవడం మనం ఏం పీకుతాం? ఇప్పుడు ఏ రెఫరెండమో, ఇప్పుడు కాశ్మీర్ ఆ రోజున అదృష్టం బాగుండి జవహర్లాల్ నెహ్రూ అనేవాడి తలతెక్కకి లొంగిపోయి కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యరాజ్య సమితిలో ఆపిచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో ఆ రోజున రెఫరెండం అన్నాం. అప్పటికేం చేశారు, కాశ్మీర్లో ఉన్న హిందువులను ఊచకోత కోసి తరిమేసేసి ముస్లింలు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు అక్కడ. అప్పుడు రెఫరెండం పెడితే ఏమవుతుంది, కాశ్మీరీ ప్రజలు పాకిస్తాన్లో కలిసిపోతామంటారు. ఏమైపోయి ఉండేవాళ్ళం మనం ఇవాళ? పైనుంచాడు రోజు బాంబులు ఎత్తంటే మనం కింద పళ్ళేలు అడ్డం పెట్టుకోవాలి. ఆ స్టేజ్ ఉండేది. అప్పర్ హ్యాండ్ వాడిది అయ్యేది. కాశ్మీర్ మనకు కావాల్సింది ఈ సుందరము నందనము ఈ కాదు, సెక్యూరిటీ పర్పస్. అది మన నెత్తినుంది. నెత్తిన శత్రువుని ఎట్ట కూర్చోబెట్టుకుంటాం? కార్గిల్లో ఎందుకు అంతమంది చచ్చిపోయారు? అక్కడ ఏమీ ఉండదు, గడ్డి కూడా మొలవదు. కానీ ఎందుకు చచ్చిపోయారు అంతమంది? సైన్యం ఎందుకు త్యాగం చేశారు? అది